మీలో చాలా మందికి జోరో తెలిసే ఉంటాడు కదా. జోరో ఎందుకు తెలియదు, చాలా ఫేమస్ క్యారెక్టర్, నాకు కూడా చాలా ఇష్టం. అయితే జోరోని యానిమేలో చూస్తున్నప్పుడు జోరో గురించి ఇంకా ఎక్కువగా రివీల్ చేస్తే బాగుందని మీకు చాలా మందికి అనిపించే ఉంటుంది. లైక్ జోరో గురించి ఎక్కువ ఎపిసోడ్స్ ఉంటే బాగుందని, జోరో వన్ షాట్ మాంగా క్రియేట్ చేస్తే బాగుందని అనిపిస్తూనే ఉంటుంది కదా. మన జోరో అయితే ఒక బ్యాడెస్ క్యారెక్టర్ మామ. అందుకే జోరో గురించి మీకు తెలియని ఒక 15 ఫ్యాక్ట్స్ అయితే తెచ్చాను. ఇందులో మీకు ఏమైనా ముందే తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. జోరో ఫైటింగ్ స్కిల్స్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి, కానీ తన మూవ్ పేర్లు మాక్సిమం ఎన్నో సూసీ వెరైటీసే ఉంటాయి. అంటే జాపనీస్ ఫుడ్ ఐటమ్స్ అనమాట. రీడర్ SBS లో కూడా సెన్సితో ఎలా అడుగుతాయి. తన డైనమిక్స్ మూవ్స్ అండ్ తన స్కిల్స్ పెట్టిన ఇన్స్పిరేషన్ ఏంటంటే సూషీ రామన్ వెరైటీస్ జాపనీస్ ఫుడ్ ఐటమ్ నుంచి తన మూవ్స్కి అయితే పేరు పెడతాడు. అంటే ఫైట్ చేస్తున్నప్పుడు కూడా రోరోనోవా జోరో ఫుడ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే మన జోరోకి కూడా ఫుడ్ అంటే చాలా ఇష్టం. మా సెకండ్ ఫ్యాక్ట్కి వెళ్ళిపోతే, టైం స్కిప్ తర్వాత జోరోకి ఒక కన్ను పోయింది కదా, ఇది సడన్గా తెచ్చింది కాదు. వన్ పీస్ స్టార్ట్ చేయడానికి ముందే 1997లో ఓడా తన సీనియర్ నొబోరు వాత్సుకితో చెప్పాడు, నేను జోరో కన్ను తీసేస్తా అని. దీనివల్ల వాత్సుకి తన గన్ బ్లేజ్ వెస్ట్ అనే మాంగోలో మెయిన్ చాప్టర్కి ఒక కన్ను తీసేద్దాం అనుకున్న ప్లాన్ని డ్రాప్ చేసుకున్నాడు. ఇక్కడ ఓడాని ఎవరు కాపీ కొట్టారు అనకూడదని తను ముందుగానే చెప్పేశాడు. నెక్స్ట్ ఫ్యాక్ట్ వెళ్ళిపోతే, జోరో తన నోట్లో పెట్టిన కత్తితో పాటు 3 కత్తులతో ఫైట్ చేస్తాడు కదా, దానికి చాలా బ్యాడాస్గా ఉంటుంది. నోట్లో కత్తి పెట్టుకుని మళ్ళీ ఫైట్ చేయడం అంటే వాళ్ళ మీద ఎంతో ప్రెషర్ ఉంటుందో తెలుసా. ఓడని ఒక ఫ్యాన్ ఇలానే అడిగాడు, జోరోకి డెంటల్ డ్యామేజ్ ఏమీ అవ్వదా అలా నోట్లో కూడా ఒక కత్తి పెట్టుకొని ఫైట్ చేస్తుంటే. ఓడ కన్ఫర్మ్ చేశాడు, అవును పళ్ళు గట్టిగా దెబ్బతింటాయి, కానీ కోహినాకి ఇచ్చిన మాట కోసం జోరో ఆ పైని భరిస్తాడు. ఓన్లీ ద ప్రామిస్, అబ్సల్యూట్లీ డెడికేషన్ రిప్లై ఇస్తాడు ఓడ ఆ రిపోర్టర్కి. ఫోర్త్ ఫ్యాక్ట్కి వెళ్ళిపోతే, వన్ పీస్ వరల్డ్లోనే డ్రాగన్స్ చాలా రేర్. ఆ డ్రాగన్ ఒక్క ఆర్క్లోనే కనిపిస్తుంది. ఆ ఆర్క్లోనే మన జాయ్ బాయ్ కూడా కనిపిస్తాడు. వన్ పీస్ వరల్డ్లో డ్రాగన్స్ చాలా రేర్, వాటిని చంపడం ఇంకా రేర్. లెజెండరీ సామురై షిమోత్సుకి రియోమా తర్వాత గాల్లోకి లేచి డ్రాగన్ తల నరికి పడేసి ఒకే ఒక్క మగాడు మన జోరో. ప్యారలల్ ఎక్కడ మ్యాచ్ అయిందో చూసారా? ఎంతమంది జోరో డ్రాగన్ తల నరికిన ఆర్క్ చూసారో కింద కామెంట్స్. ఇక నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళిపోదాం. జోరోకి ఒక రియల్ లైఫ్ పైరట్కి కనెక్షన్ ఉందని మీరు ఎంతమందికి తెలుసు? కంగారు పడకండి, మన జోరో ఏమి రియల్ క్యారెక్టర్ కాదు, కృష్ణలే. కాకపోతే తన పేరుని రియల్ పైరట్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం ఓడా సెన్సే. స్ట్రా హ్యాట్ క్రూ మొత్తంలోనే ఒక రియల్ లైఫ్ హిస్టారికల్ పైరట్ పేరు మీద ఇన్స్పైర్ అయిన చాప్టర్ మన జోరో ఒక్కడే. ఫ్యాన్కియస్ ఒలోనియస్ కరెక్ట్గానే పలికని అనుకుంటున్నా, అయినా ఓకే. భయానికి హిస్టారికల్ పైరట్ పేరు నుండే ఒలోనియస్ని జోరే జపనీస్ ప్రొనౌన్షన్స్లోగా మార్చారు. ఆ రియల్ పైరట్ చాలా క్రూయల్, మన జోరో ఎంతో మంచోడు. ఫ్యాక్ట్ వెళ్ళిపోదాం. ఇలా అనిపించిందా, మన జోరో చాలా పవర్ఫుల్ కదా, అలాంటి జోరోకి డ్రాగన్ ఫ్రూట్ పవర్ కూడా తోడైతే ఎలా ఉంటుంది అనిపించింది. మన ఓడా సెన్సే కూడా జోరోకి కూడా ఒక డ్రాగన్ ఫ్రూట్ ఇద్దాం అనుకోండు, కానీ ఇలా జోరోకి తన సొంత బాడీకి డెవిల్ ఫ్రూట్ అక్కర్లేదు. కానీ ఒకవేళ ఇస్తే ఓడా ఏం చెప్పాడో తెలుసా? జోరోకి కాదు, తన కత్తికి ఫిష్ ఫ్రూట్ మిథికల్ టైప్ సెయిరియు కైడో ఫ్రూట్ ఇస్తాడంట. కత్తి డ్రాగన్గా మారితే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి. సీన్ నెక్స్ట్ లెవెల్ అంతే. దీని గురించి మీరేమనుకుంటున్నారు? జోరో స్వాడ్కి ఒక డ్రాగన్ ఫ్రూట్ ఇస్తే బాగుంటుందా బాగోదా కింద కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ దానికి అయినా స్టార్ట్స్లో ఫస్ట్ జాయిన్ అయింది ఎవరు చెప్పగలరా? టక్కని చెప్పేస్తారు, అది మన జోరో. ఎలా జాయిన్ అడుగుతున్నా. రెప్యుటేషన్ ఆఫ్ లూఫీ తన క్రూ మెంబర్స్ని మ్యాక్సిమం ర్యాండమ్గా కలిసి ఏదో ఒక చిన్న బాండ్ వల్ల జాయిన్ చేసుకుంటాడు. కానీ జోరోని మాత్రం అలా కాదు. జోరో ఎక్స్పర్ట్ స్వాట్స్మ్యాన్ అన్న తన రెప్యుటేషన్ గురించి విని లూఫీ కావాలనే వెతుక్కుంటూ వెళ్ళి తన్ని విడిపించి తన క్రూలోకి జాయిన్ చేసుకుంటాడు. జోరోనే మన ఫస్ట్ చాయిస్ లూఫీకి. 8th వన్కి వెళ్ళిపోతాం. అయినా ఈ విషయం గమనిస్తే వన్ పీస్ నార్మల్ ఎపిసోడ్స్లో నామి ఎప్పుడు జోరోని లేజినెస్ అని తిడుతూనే ఉంటుంది. అంటే మన జోరో ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు, పగలు పడుకుంటాడు. కానీ రియాలిటీ ఏంటంటే జోరో రాత్రి మొత్తం ట్రైనింగ్ తీసుకుంటాడు, పొద్దున్నే 4కి పడుకుంటాడు, తిరిగి 7 కల్లా లేస్తాడు. జస్ట్ 3 hours స్లీప్. అలాంటి హెవీ ట్రైనింగ్కి ఆ మాత్రం పవర్ నాప్స్ తీసుకోకపోతే ఎలా మీరే చెప్పండి. చాలామంది మీ ఫ్రెండ్స్కి పేరు పెట్టి పిలవరు కదా, మన జోరో కూడా అంతే.
జోరో అండ్ సాంజీ ఎంతో మంచి ఫ్రెండ్స్ అండ్ జోరో అండ్ సాంజీ కాంబో ఎప్పుడు రచ్చే ఉంటుంది. కానీ జోరో తన లైఫ్లో సాంజీని ఒక్కసారి కూడా ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు. బాకా, స్టూపిడ్, టీమీ, బాస్టార్డ్ లేదా కుక్ అని పిలుస్తుంటాడు. సాంజీ అని మాత్రం పిలవడు. అది వాళ్ళలో ఉండే యూనిక్ ఈగో డైనమిక్ అనుకోవచ్చు. ఇంకా 10th దానికి వెళ్తే, ఒకవేళ వన్ పీస్ వరల్డ్లో కాకుండా మన రియల్ వరల్డ్లో జోరో ఉంటే ఏమై ఉండేది? ఓడా చెప్పిన స్పెసిఫికేషన్ ప్రకారం జోరో రియల్ వరల్డ్లో ఒక జాపనీస్ పోలీస్ ఆఫీసర్ అయి ఉంటాడు. ఓడా చాప్టర్స్కి డిఫరెంట్ కంట్రీస్ అసోసియేషన్ చేశాడు, స్వీడన్, బ్రెజిల్, సొమాలియా ఎక్సెట్రా. కానీ జోరోని మాత్రం పక్క జాపనీస్గా రిప్రజెంట్ చేశాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్గా యాక్సిడెంట్ స్పాట్కి వెళ్ళాలంటే రూట్ మర్చిపోయే ఛాన్స్ ఉంది మన జోరో. ఇక నెక్స్ట్ దానికి వెళ్తే చాలామందికి ఈ డౌట్ ఉండవచ్చు. అదేంటంటే జోరో పేరు నిజానికి జోరోనా లేక జోలోనా? 4Kids డబ్బింగ్లో ప్లస్ మాంగా ట్రాన్స్లేషన్లో కొన్ని చాప్టర్స్ తర్వాత జోరోని జోలో అని పిలవడం స్టార్ట్ చేశాం. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, మన క్లాసిక్ జోరో చాప్టర్స్ పేరు వాళ్ళ కాపీరైట్ ఇష్యూస్ వచ్చిందేమో అని టెన్స్. సెకండ్, జాపనీస్ లాంగ్వేజ్లో L and R సౌండ్స్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. కానీ మన ఫ్యాన్స్ మాత్రం గట్టిగా జోరోకే ఫిక్స్ అయిపోయారు. సో జోరో అని కంటిన్యూ చేసేస్తున్నారు. 12th ఫ్యాక్ట్ వెళ్ళిపోదాం. ఇంటర్వ్యూలో మన ఓడా సెన్సేని ఇలా అడిగారు ఓడాని, సార్ మన స్ట్రా హ్యాట్స్ క్రూ ఎప్పుడైనా స్నానం చేస్తారా అని. ప్రతి ఒక్కరూ స్నానం చేస్తారు. కానీ జోరో దగ్గరికి వచ్చేసరికి ఓడా ఒక పెద్ద బాంబు పేల్చాడు. అదేంటి జోరో వారానికి ఒకసారి మాత్రమే స్నానం చేస్తాడంట. జోరో డే అండ్ నైట్ ట్రైనింగ్ చేస్తాడు, కానీ స్నానం వీక్లీ వన్సే. ఓడా ఏం చెప్పాడంటే వీడి దగ్గర కంపు రాదు, కానీ కేవలం స్టీల్ కత్తి వాసన మాత్రమే వస్తుంది. అంటే వాటితోనే ఎక్కువ ట్రైనింగ్ చేస్తాడు కదా, అందుకే వాటి వాసన పట్టేసి ఉంటుంది. 13 మనకు వెళ్తే, వన్ పీస్కి నిజంగా ఫ్యాన్స్ అయ్యి ఉంటే ఈ మిస్టేక్ మీకు ముందే తెలిసి ఉంటుంది. ఓడా సెన్సే కూడా మిస్టేక్ చేస్తాడని నాకు తెలిసింది. వన్ పీస్ 1997 నుండి గీస్తున్నారు కదా, ఓడా గారి నుండి కూడా అప్పుడప్పుడు మిస్టేక్స్ అవుతుంటాయి. మాంగా చాప్టర్ 598లో జోరో లెఫ్ట్ ఐకి ఉండాల్సిన కంటి గాయంని పొరపాటున రైట్ ఐకి గీసేశారు. తర్వాత వాల్యూమ్ 61లో తప్పు తెలుసుకుని కరెక్ట్ చేశారు. అలాగే చాప్టర్ 698లో మీవాకేమో జోరోపై దాడి చేస్తాడు కదా, ఆ గాయం కాకుండా లూఫీకి ఉన్నలాంటి థిక్ క్రాస్ షేప్ స్కార్ని జోరో చెస్ట్ మీద గీసేస్తారు. అది కూడా వాల్యూమ్ 70లో సెట్ చేసేస్తారు అనుకోండి. 14 వెళ్ళిపోదాం. దానికంటే ముందు మీకు ఒక క్వశ్చన్, మన రాబోయే నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. టోటల్ అకాట్స్కి మెంబర్స్ ఉన్నారు కదా, ఆ అకాట్స్కి మెంబర్స్లో వాళ్ళ సొంత బామ్మ చేతి చనిపోయిన ఒక అకాట్స్కి మెంబర్ ఉన్నాడు. అతను ఎవరో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. జోరో ఓల్డ్ ఏజ్ గెటప్లో ఉంటే ఎలా ఉంటుందో చూడాలని ఉందా? మనం ఓడా సెన్సే కూడా జోరో ఓల్డ్ లుక్లో ఎలా ఉంటుందో చూడాలనుకుని ఈ చిత్రాలను అయితే గీశాడు. ఓడా ఫ్యాన్ సర్వీస్లో భాగంగా జోరో ఏజ్ 40 and 60లో ఎలా ఉంటాడు 2 వర్షన్స్ గీసి చూపించాడు. అన్నీ బాగుంటే గుడ్ ఫ్యూచర్. ఏజ్ 40లో 4 స్వాట్స్ వాడతాడు, ఏజ్ 60లో 5 స్వాట్స్ వాడతాడు. తోపులాగా ఉంటాడు. అదే ఏదో తడబడితే మాత్రం బ్యాడ్ ఫ్యూచర్. పళ్ళన్నీ రాలిపోయి గుండు పడిపోయి కత్తి నోట్లో పట్టుకోవడం వల్ల పళ్ళు పోయాయి మామ, కొంచెం అప్పు ఇవ్వండి అనే రేంజ్లో ఘోరంగా తయారవుతాడంట. ఇది నేను చెప్పట్లేదు, ఓడా సెన్సే చెప్పాడు. లాస్ట్ అండ్ ఫైనల్ 15th ఫ్యాక్ట్. మామ, ఈ విషయం మీకు కొత్తగానే అనిపించవచ్చు, కానీ ఓడా సెన్సేకి ఈ థాట్ కూడా వచ్చిందంట. మొదట్లో ఓడా ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే జోరో మన లూఫీ గడి క్రూలో కాదు, డైరెక్ట్ మన బగ్గీ ద క్లోన్ గడి క్రూలో మెంబర్గా డిజైన్ చేస్తాడు అనుకున్నాడంట. బగ్గీ షిప్కి గాడ్గా పని చేయాల్సిన బగ్గీ క్రూని ఒక బిగ్ ఫ్యామిలీగా చూపించి అందులో జోరోని ఓల్డెస్ట్ బ్రదర్లా సెట్ చేద్దాం అనుకున్నాడంట. దేవుడి దయ వల్ల ఆ ప్లాన్ క్యాన్సిల్ అయ్యి స్ట్రా యార్డ్స్లోకి వచ్చేసాడు. ఒకవేళ జోరో ఆ జోకర్ గాడి క్రూలోనే ఉండుంటే వన్ పీస్ ఇంత హిట్ అయ్యేదా లేదా మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. అలానే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలానే వీడియోకి లైక్ చేయండి. ఏదైనా యానిమే టాపిక్స్ మీకుంటే కింద కామెంట్ చేస్తే వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు తెలుగు యానిమే యూట్యూబ్.